ప్రభాస్ అన్న రికగ్నైజ్డ్ మీ లైక్ యూనో వీడు చేయగలుగుతాడు అని నమ్మాడు నన్ను. దట్స్ వన్ వెరీ గుడ్ థింగ్. వాళ్ళందరికీ వస్తుంది అనుకోవట్లేదు కానీ బట్ నమ్మినా కూడా మనము ఒక హీరో చేస్తానంటే ఊరికి నేనంటే ఇష్టమైతే చేయడు కదా. ఆబ్వియస్లీ సంథింగ్ మస్ట్ హ్యావ్ సీన్ ఇన్ మీ. సో ఐ ఫీల్ అండర్స్టాండింగ్ కమర్షియల్ సినిమా అంటే మనం తెలుగు సినిమా కన్నా మించిన కమర్షియల్ సినిమా లేవు. అట్ ద సేమ్ టైం సంథింగ్ న్యూ ఇన్ ఇట్ అంటున్నా. ఇప్పుడు మా ఫెలో ఫిల్మ్ మేకర్స్ కూడా చాలామంది లైక్ ఉన్నారు, చాలా సందీప్ కానీ గౌతమ్ కానీ లైక్ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్స్ అనమాట. అండ్ లైక్ హూ ఆర్ గెటింగ్ టు స్టార్ హీరోస్. సో అందరికి ఒక సపరేట్గా ఒకటి ఉంది చూసారా, అంటే ఇతను ఇలా చేస్తాడు, వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉండిపోయింది. లైక్ దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు డెవలప్ ఏమో అనిపిస్తుంది. డెవలప్ ఇంటెన్షనల్ చేయకపోయినా కూడా ఇండివిజువల్ స్టైల్. అంటే అరే ఇప్పుడు నేను సడన్గా హీరోకి ఒకరు లేచి ఏమంటాడు, అరే నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది అని అనిపించింది మీకు. వాట్ డూ యూ సీ? ఆబ్వియస్లీ ఎవరైనా లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్స్ చూస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. సో శేఖర్ కమల గారు అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంది పేరు. సో అలాగా మనకంటూ ఒక స్టైల్ అది కింద మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్స్ వన్ థింగ్ అనమాట. సో ఇప్పుడు సుజిత్ అయినట్టు టీజర్స్ బాగా చేస్తే ట్రైలర్స్ చేస్తారు, సినిమా వచ్చేటప్పుడు బాగుంటుంది అని అంటారు. అది నాకు వద్దు, సినిమా బాగుండాలనుకున్నా. సో లైక్ ఐ హావ్ గాట్ దట్ న్యాక్ ఆఫ్ టీజర్స్ కానీ ఇవి అంటే సినిమాని ఎలా చేయగలుగుతాను. ఓజీ అనౌన్స్మెంట్ అసలు నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారి కంబ్యాక్ సినిమాలో ఇంత హైప్ తో ఇప్పుడు ఓజీఏ ఉంది. సో దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూనో ఇప్పటివరకు ఏం ప్రమోషన్ కంటెంట్ ఒక టీజర్ కూడా రాలేదు, బట్ స్టిల్ ఓజీస్ గాట్ దట్ హైప్. టీజర్ వచ్చింది బట్ గ్లిమ్స్ వచ్చింది కదా, అది చాలా ఇప్పటికీ అంటే దట్ బికేమ్ రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ్ గారికి పెట్టేది. అంటే అప్పుడు ముందు వరకు గబ్బర్ సింగ్ పెట్టేవాళ్ళం ఆ మ్యూజిక్. ఇప్పుడు కళ్యాణ్ గారి మ్యూజిక్ అంటేనే అది వచ్చేస్తుంది. సో దట్స్ వన్ థింగ్ యూనో, అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక యాక్టర్ గా మాకన్నా సినిమాకి హైప్ తెచ్చుకోవాలంటే అట్లాంటివి వాళ్ళు ఉండాలి. మా సినిమా బాగుంటుంది రా అని చెప్పాలంటే ఎంత అని చెప్తాం, ఎంత ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక సంథింగ్ రిలేటబుల్ థింగ్ ని వీ హ్యావ్ టు గెట్ టు దట్ హీరో. ఇప్పుడు RX100లో ఏంటి అంటే ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అసలు సూపర్ రా అని అనిపించేలాగా చాలా మందికి దే ఫెల్ట్ ఇట్ అనమాట. అంటే సంథింగ్ రిలేటబుల్ అనమాట. ప్రభాస్ అన్నకు వెరీ క్లియర్ దట్ బాహుబలి తర్వాత బాహుబలిలో ఇట్స్ ఆల్ వింటేజ్ లైక్ అంటే పీరియడ్ సినిమా కాబట్టి కంప్లీట్ ఒక మేక్ ఓవర్. యాక్చువల్గా సపోజ్ టు లవ్ స్టోరీ అనమాట. లవ్ స్టోరీ అడిగేవాళ్ళు, లవ్ స్టోరీ చేద్దాము బాహుబలి తాత అని. కానీ నాకు లవ్ స్టోరీస్ వచ్చేవే కాదు.